చిలక కుట్టుడు కొడుకు ఆ గోడ ఎక్కితే అందేద్దది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ ఫ్రమ్ కోనసీమ. సో రీసెంట్గా అన్నయ్య బెంగళూరు నుంచి వచ్చాడనమాట. ఆంటీ కూడా ఉన్నారు. సో ఒకసారి చూద్దాం అనేసి వెళ్తే ఇంకా నైట్ అక్కడే ఉంచేశారు. సో అన్నయ్య ఉన్నాడంటే ఇంకా మాకు ఫుల్ ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో బిర్యానీ తెచ్చుకుందాం అని చెప్పి బయటకు వచ్చి మొత్తం అమలాపురం అంతా రౌండ్ వేస్తాం అనమాట. తీసుకోనియా తీసుకోమా, తీసుకురా. మా అన్నయ్య తినాతన్నాను. తినాలా? ఏంటిది? సిజ్లింగ్. బిర్యానీ కంటే ముందు ఏమైనా తిందాము అని చెప్పేసి ఫ్రైడ్ వింగ్స్లో ఆగాం అనమాట. అక్కడ కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకుని అయితే తిన్నాము. లాస్ట్లో ఇది సిజ్లింగ్ బ్రౌనీ అంట. నేనైతే ఫస్ట్ టైం తిన్నాను. బేస్ వచ్చేసి చాక్లెట్ చాలా వేడిగా పొగలు వస్తుంది. పైన చూస్తే ఐస్ క్రీమ్. నాకైతే వెరైటీగా అనిపించింది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. కదా అందరికి అర్థం అవ్వాలి కదా, నువ్వే తింటున్నావు. సో ఇక్కడ చూస్తే మా అక్క చాలా బిజీగా చికెన్ తింటుంది. ఎవరిని పట్టించుకోవట్లేదు అసలు. కెమెరా ఉందన్న విషయమే మర్చిపోయింది. చెప్పు. నేను చెప్పలేను. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి బొండం బాబాయ్ బిర్యానీ కోసం అయితే వెళ్తాం అనమాట. సో అమలాపురంలో నైట్ తిరగడం అంటే చాలా ఇష్టం నాకు, కానీ నా టైం అంతా డ్రైవింగ్ లోనే అయిపోద్ది. మా ఇంట్లో నాకు మాత్రమే డ్రైవింగ్ వచ్చు అనమాట. సో దానివల్ల నేనే ప్రతి దానికి తిరగాల్సి ఉంటుంది. సో మా తమ్ముడు కానీ అన్నయ్యలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇలా వెనకాల కూర్చొని ఎంజాయ్ చేస్తాను. సో మా అన్నయ్య వాళ్ళ ఇల్లు అయితే అమలాపురం సెంటర్ కి దగ్గరలోనే ఉంటది అనమాట. ఒక 10 minutes టైం పడుతుంది అంతే. అండ్ అలా మాట్లాడుకుంటూ బొండం బాబాయ్ రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ బిర్యానీ తీసేసుకుని ఇంకా మాకు అవసరం ఉన్నా లేకపోయినా అమలాపురంలో ఒక అరగంట తిరిగి అప్పుడైతే ఇంటికి వెళ్ళాం అనమాట. సో చూడండి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా. లేకపోతే నాపై ఇష్టం టెండర్ కోకోనట్. సో ఈ మధ్య ఆనంద్ సాయి స్వీట్ హోమ్కి అయితే బాగా ఫ్రీక్వెంట్గా వెళ్తున్నాను నేనైతే. సో అక్కడ దొరికే పిస్తా మిల్క్ అలానే చాకోలావా అంటే బాగా ఇష్టం నాకు. సో మేమైతే ఐస్ క్రీమ్స్ కోసం వెళ్ళాం అనమాట. అవి తీసేసుకుని తిరిగి వస్తున్నప్పుడు మాకైతే ఫ్యాషన్ ఫ్యాక్టరీలో ఆఫర్స్ అని కనిపించింది. ఇంకా అది కనిపించడం లేట్, వెంటనే వెళ్ళిపోయాము. సో కొంతసేపు అలా తిరిగేసి కొంచెం చెక్ చేసాం అనమాట, తీసుకొచ్చా వద్దా అని చెప్పేసి. ఎలానో త్వరలో నా బర్త్డే ఉంది కదా అని చెప్పేసి చూశాను. సో అలా చూస్తున్నప్పుడు అన్నయ్య ఒక డ్రెస్ తీసుకోమన్నారు నన్ను, బట్ నేను ఒప్పుకోలేదనమాట. వద్దన్నయ్య అని చెప్పినా సరే ఇంకా వినకుండా అన్నయ్య సెలెక్ట్ చేస్తాడు. సో బ్లాక్ కలర్ డ్రెస్ చాలా బాగుంది, నీ బర్త్డేకి బాగుంటుంది అని చెప్పేసి తీసాడు. సో అలా ఇంటికి వచ్చేసి బొండం బాబాయ్లో మనకి మిక్స్డ్ బిర్యానీ అనేది చాలా స్పెషల్ అనమాట. సో అందరం అన్ని వైపులా కూర్చొని ఫుడ్ ని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అమలాపురంలో ఉండే వాళ్ళు అందరూ ఈ పార్టీకి ట్రై చేసే ఉంటారు. సో నాకైతే చాలా నచ్చింది. ఫిష్ కూడా వేసాడే. ప్రాన్, ఫిష్, చికెన్. సో ఆ నైట్ అయితే అలా గడిచిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అందరం ఇంటి ముందు ఉన్న జామ చెట్టు మీద పడ్డాం అనమాట. సో మా అక్క అయితే ఫస్ట్ స్టార్ట్ చేసింది కొద్దాం అని చెప్పేసి, ఇంకా అక్కడి నుంచి అందరం కోయడం స్టార్ట్ చేసాము. ఏది వచ్చింది?
హాయ్ గైస్. పండు సో నిజంగా జామకాయల వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఇంత హడావిడి చేయరనమాట. సో మేము చేసే హడావిడికి పిల్లలందరూ రోడ్ మీదకి వచ్చేసారనమాట. మాకు కావాలి అని చెప్పేసి. పడిందా? చిలక కొట్టింది. చిలక కొట్టుడు కొడుకు. అదిగో సారీ. ఓకే కొంచెం కానీ మరీ ముగ్గిపోయింది. కొంచెమే ఏదక్క అక్క అక్క ఆగు. అదేనా? ఆ కొమ్మ అందుకోవచ్చు కదా అక్కడికి. కొంచెం పచ్చిగానే ఉంది, పర్లేదు. బట్ ఆ గోడ ఎక్కితే అందేద్దది. అక్క నువ్వు ట్రాక్ చూడు అంతా ఇవన్నీ కాయలే. లైటింగ్ వల్ల కనిపించట్లేదు కానీ కాయలే ఇవన్నీ. అదిగో అనయ్య ఎక్కడుంది? చూపి. సో ఇదన్నమాట వీడియో. అన్నయ్యలతో చాలా మంచి టైం స్పెండ్ చేసాము. సో నా లైఫ్లో ఏం జరుగుతుంది, అసలు నా లైఫ్ ఏంటో చూడాలి అనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి. థ్యాంక్ యూ.